ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై 11వ పాశ్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక ఆ వీడియోలోకి వెళ్దామా మరి. తిరుప్పావై 11వ పాశ్రం యొక్క భావము. ఓ గోపాల కుల తిలకమా, ఓ చిన్నదాన, లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదికిన వారును, శత్రువులు నశించున్నట్లు యుద్ధం చేయగల వారును, ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైన దాన, పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబుము కలదాన, ఓ వనమయూరమ రమ్ము, నీ సఖులు బంధువులను అందరూ వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. వీరందరూ నీలి మేఘమును బోలు శరీర కాంతిగల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. అయినను నీవు మాత్రము చెలించక మాట్లాడక ఏల నిద్రించుచున్నావు అని అనుచున్నారు. అనగా ఇంత ధ్వని యగుచున్నను ఉలకక పలకక ఎందుకున్నావు. ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా. మరి ఈ సంశ్లేషానుభవానందనమును నీ ఒక్కతివే కాక అందరూ అనుభవించున్నట్లు చేయవలే కాన మా గోష్ఠిలో కలిసి ఈ వ్రతము పూర్తి గావించుము అనుచున్నారు. జై శ్రీమన్నారాయణ. నమో భగవతే వాసుదేవాయ నమః. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.